హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు శ్రీను లైఫ్ స్టోరీ. అయితే మొన్న పండగకు ముందు నేను స్టోమా బ్యాగ్ చేంజ్ చేసుకున్న ఒక షార్ట్ వీడియో పెట్టిన కదా. అయితే దానికి సంబంధించిన లాంగ్ వీడియోనే ఇది. యాక్చువల్గా నేను ఎప్పుడు ఇబ్బంది పడలేదు ఈ స్టోమా బ్యాగ్ చేంజ్ చేసుకునే విషయంలో ఇంతవరకు అయితే. కానీ మొన్న అనుకోకుండా చిన్న మిస్టేక్ వల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ పెట్టుకున్న తర్వాత కూడా చాలా డౌట్ ఉండే, ఇది ఉంటుందా, ఎన్ని రోజులు పోతుందా అని చెప్పేసి. మిస్టేక్ ఏం జరిగిందో నేను ఆల్రెడీ చెప్పిన యాక్చువల్గా మీకు. అంటే నేను స్టోమా బ్యాగ్ అది కట్ చేసి అన్నీ నార్మల్గా అన్నీ కరెక్ట్గానే చేసినా కానీ అది అంటించుకునేటప్పుడు ఏమైందంటే కింద నేను మోషన్ అది పడకుండా టవల్ మీద టిష్యూ పెట్టుకున్నాను అన్నట్టు. ఆ టిష్యూ బ్యాగ్ గమ్ముకు అంటుకుంది. సో అది మళ్ళీ నా స్కిన్కు అంటుకోలేదు బ్యాగు. సో ఏం చేసిన అంటే ఇక మన అది ఉంటుంది కదా, ఇక బ్రాబా టేపు పెట్టేసిన అంత బ్యాగ్ మొత్తం బ్రాబా టేప్ మీదే ఉన్నది. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని రోజులు వస్తుందని. ఊరికి పోయేటప్పుడు కూడా ఒకటి ఎక్స్ట్రా స్టోమా బ్యాగ్ కూడా పట్టుకొని పోయినా. ఎందుకో చెప్పలేము, మళ్ళీ ఏదైనా లీకేజ్ అవ్వచ్చు, ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి పట్టుకొని పోయినా. కానీ ఏం కాలేదు. ఇక మళ్ళీ మొన్న ఊరి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో బ్యాగ్ కూడా చేంజ్ చేసుకున్నా. దానికి సంబంధించి కూడా నేను మళ్ళీ షార్ట్ వీడియో మీకు అప్లోడ్ చేస్తా. అంటే ఒక్కొక్కసారి అనుకోలేము, ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే సిచ్యువేషన్స్ ప్రొఫెషనల్స్ అయితే వాళ్ళు కరెక్ట్గా చేస్తారు. కానీ అయినా నాకు అలవాటు అయింది లేదు, 2 years అయింది చేయబట్టి. కాకపోతే ఈసారి మా ఆవిడ హెల్ప్ తీసుకున్నా. ఇక ఇంకొకటి ఏంటంటే నాకు ఆ హెర్నియా ప్రాబ్లం లెక్క వచ్చేసరికి ఆ స్టోమా చుట్టూ కొంచెం ఉబ్బుగా ఉండేసరికి నాకు కొంచెం సరిగా కనబడలేదు అన్నట్టు ఈసారి. ఇంకో మిస్టేక్ ఏంటంటే నేను ఎప్పుడూ ఇట్లాంటి తింగర్ పనులు వేయను. కానీ అయితే మొన్న బ్యాగ్ చేంజ్ చేసినప్పుడు ఏం చేసిన అంటే ఇవి మా నార్మల్ టిష్యూ పేపర్స్ లేకపోయేసరికి వేరే సాఫ్ట్ టిష్యూస్ అంటే చిన్నవి మన టాయిలెట్ పేపర్ లాంటి టిష్యూ వాడిన అన్నట్టు. అదేంటంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా, వాటర్ లాగా తడి తగిలితే అది మొత్తం ఖరాబ్ అవుతుంది కదా. సో అట్లా స్టోమాకి బ్యాగుకి గమ్ముకి అంటుకున్నది. ఇక అసలు పోలేదు అన్నట్టు. మిస్టేక్ యాక్చువల్గా స్టోమాక్ కూడా అంటుకున్నది మొత్తం అది టిష్యూ పేపరు. సో స్టోమాక్ అంటుకున్నది అయితే తీసేసానులే, అది ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ ఇక కింద బ్యాగుకి అంటుకున్నదే దానికి స్టిక్ అయిపోయింది. గమ్ అయితే ఉండలేదు. ఇక మొత్తానికి ఏదో రకంగా అటు ఇటు చేసి మా ఆవిడ హెల్ప్ తీసుకొని ఇక స్టోమా బ్యాగ్ అయితే పెట్టేసిన. మీకు ఈ స్టోమా బ్యాగ్లో నేను అంటే ఈ టైప్ ఆఫ్ బ్యాగ్ వాడడము ఇది ఫస్ట్ టైం. అంటే అంతకుముందు నాకు ఈ బ్యాగ్ కాకుండా వేరే కాన్వర్టెక్ కంపెనీ 2 piece బ్యాగ్ వాడుంటే ఇది ఎవరిచ్చారు ఇంతకుముందు చెప్పినా కదా షార్ట్ వీడియోలో. ఇట్లా మాకు అంటే నా వీడియోస్ చూసి ఇట్లా తెలిసిన వాళ్ళు ఇచ్చారని. అంటే వాళ్ళ నాన్నగారికి కూడా ఇట్లా సేమ్ క్యాన్సర్ వచ్చిందంట. అప్పుడు ఇట్లా బ్యాగ్ ఉండిందంట. వాళ్ళు ఇక బ్యాగులు కొనుక్కొచ్చిన తర్వాత అంటే వాళ్ళ నాన్నగారి సర్జరీ అయిన తర్వాత కొన్ని రోజులు చనిపోయారు. చనిపోయిన తర్వాత వేరే వాళ్ళని అడిగారంట. అంటే తెలిసిన ఇట్లా స్టోమా ఉన్న వాళ్ళని తీసుకుంటారా అని చెప్తే వాళ్ళు వద్దన్నారంట. అంటే కొందరికి ఉంటాయి కదా సెంటిమెంట్స్, అట్లా చనిపోయిన వాళ్ళే వాడవద్దు అది ఇది అని చెప్పేసి. సో అందుకని వాళ్ళు తీసుకోలేదంటే ఇక నన్ను అడిగారు, నా కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని యూట్యూబ్లో తీసుకొని అడిగారు. సో నేను తీసుకుంటానని చెప్పారు. సో ఇంటికి దగ్గరనే ఉన్నట్టు ఆ బ్రదర్ వచ్చి నన్ను విజిట్ చేసి నాతో మాట్లాడి ఆ బ్యాగ్స్ ఇచ్చేసి వెళ్ళారు. అంటే నాకు అట్లాంటి అవేం లేదు, భయాలు ఏం లేదు. ఎందుకంటే చావుని ఎదిరించి వచ్చినాం. ఇక అలాంటి వాటికి చిన్న చిన్న సెంటిమెంట్లు అనేది అన్నీ వదిలేసుకున్నాం. ఇక తప్పదు అంతే. ఇక ఇంకోటి ఏంటంటే ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పటివరకు ఏమైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మీ సపోర్ట్ ఉంటే మనకు ఛానల్ రీచ్ అవుతుంది, ఇంకా చాలామందికి అవేర్నెస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక అప్పుడప్పుడు వీడియో లేట్ అవుతున్నా కానీ వెనుక ముందు అయితే వేస్తూనే ఉన్నా, ట్రై చేస్తున్నాను నా వంతు వరకు నేను. ఇక మీరు హెల్ప్ ఉంటే కూడా నేను కొంచెం ఇంకా పాజిటివ్గా డీటెయిల్స్ అన్నీ షేర్ చేసుకుంటాను మీతోటి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ శ్రీనివాస్. బాయ్.